లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. రాహుల్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే, ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని, 400 సీట్లు దాటేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే ఎంపైర్లను ఎంచుకున్నారని ఆరోపించారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయని ఎంపైర్లపై ఒత్తిడి చేసి ఆటగాళ్లను కొనుగోలు చేసి కెప్టెన్లను బెదిరించి మ్యాచ్లు గెలవొచ్చని, దీనిని క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని అన్నారు. ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ ను మోదీ లోక్సభ ఎన్నికల్లో అమలు చేస్తున్నారని, ఎంపైర్లను ఇప్పటికే ఎంచుకున్నారని అన్నారు. మ్యాచ్ కు ముందే మా జట్టులోని 2 ఆటగాళ్లను అరెస్టు చేశారని, ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా బీజేపీ వాళ్లు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యమని ఆరోపించారు రాహుల్ గాంధీ. అందుకే దొడ్డిదారిన కాంగ్రెస్ ను దెబ్బతీస్తున్నారని, కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్షమని, మేం ప్రచారం చేసుకోవాలి, కార్యకర్తలను రాష్ట్రాలకు పంపాలి, పోస్టర్లు అంటించాలి, ఇలాంటి కీలక సమయంలో మా బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారని అన్నారు. అసలు ఇవేం ఎన్నికలు అంటూ రాహుల్ గాంధీ బీజేపీపై, మోదీపై మండిపడ్డారు. ఇక ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులను రాహుల్ గాంధీ ఎదుర్కొన్నారు. తాజాగా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలతో బీజేపీ ఈసీని ఆశ్రయించింది.